ఓపెన్ ఏఐలో కీలకంగా పనిచేసిన ప్రాడజీ లైఫ్ ట్రాజడీ అయిపోయింది. 26 years కే చనిపోయాడు. పోలీసులు దీన్ని సూసైడ్ అంటున్నారు, బట్ వాళ్ళ పేరెంట్స్ దీన్ని మర్డర్ అంటున్నారు. ఎలాన్ మాస్క్ కూడా FBI ఇన్వెస్టిగేషన్ కి ఇవ్వాలి అంటున్నాడు. ఇతను ఒక విజిల్ బ్లోయర్. ఇతను ఇండో అమెరికన్. విజిల్ బ్లోయర్ అంటే ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ లు ప్రజలకి తెలియజేయడం. అంటే ఓపెన్ ఏఐలో కొన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగాయి, వీటిల్ని అతను తెలియజేశాడు బయట. ఈ వీడియోలో 2 పదాలు ఎక్కువగా యూజ్ చేస్తుంటాను, వాటి గురించి కొద్ది త్వరగా తెలుసుకుందాం. ఒకటి ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అనేది ఒక ఆర్గనైజేషన్, అది ఒక సంస్థ. చాట్ జీపీటీ అనేది ఒక ప్రోడక్ట్, ఆ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్. అసలు ఈ సుచిర్ బాలాజీ ఎవరో తెలుసుకుందాం. 1998లో టెక్సావి ఇండియన్ పేరెంట్స్ కి కాలిఫోర్నియాలో ఇతను జన్మించినాడు. అతని ఫాదర్ పేరు రామమూర్తి, వాళ్ళ మదర్ పేరు పూర్ణిమ రామారావు అనమాట. ఇతను ఒక ప్రాడజీ అంటే పిల్లలకి ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళని మనము ప్రాడజీలు అంటాం అనమాట. 11 ఏళ్లకి కోడింగ్ ని లర్న్ చేయడం స్టార్ట్ చేశాడు. 13 ఏళ్లకే ఓన్ కంప్యూటర్ ని బిల్డ్ చేసినాడు. 14 ఏళ్లకే అతను ఒక చిప్ డిజైన్ గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినాడు. 17 ఏళ్ల వయసులోనే నాలెడ్జ్ ఫోరం కోరాలో జాయిన్ అయినాడు. 2018లో ఓపెన్ ఏఐలో ఇంటర్న్ గా జాయిన్ అయ్యాడు. 2021లో అతన్ని ఫుల్ టైమ్ గా తీసుకున్నారు, అతని గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత. 2015లో ఓపెన్ ఏఐని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా స్టార్ట్ చేశారనమాట. మానవాళికి యూజ్ అవుతుంది అనే సదుద్దేశంతో చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే హాస్పిటల్ రిలేటెడ్ కానీ, ఎనీ రీసెర్చ్ రిలేటెడ్ కానీ, ఎనీ డిసీజెస్ ని ఫైండ్ అవుట్ ఈజీగా చేయడంలో కానీ ఇది యూజ్ అవుతుందేమో అని ఫస్ట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా చేశారు. బట్ ఆ తర్వాత వాళ్ళ థింకింగ్ మారి దాన్ని ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా చేసేసారు. యాజ్ పర్ టైమ్స్ ఇంటర్వ్యూ ప్రకారము సుచిర్ బాలాజీ ఏమనుకున్నాడు అంటే ఫస్ట్ లో ఓపెన్ ఏఐలో జాయిన్ అయినప్పుడు అది రీసెర్చ్ కోసం అని అనుకున్నాడు. ఆ తర్వాత అది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా అయిన తర్వాత చాలా మంది ఓపెన్ ఏఐ పైన లా సూట్స్ వేయడం ప్రారంభించిన తర్వాత అతను కాపీరైట్ ఇష్యూస్ నిజంగా ఉన్నాయేమో అని అతను కూడా చాలా ఫీల్ అయ్యి దానిపైన కొన్ని ఎస్సేస్ కూడా రాశాడు అనమాట. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అతను భావించాడంటే కాపీ రైట్స్ అనమాట. ఓపెన్ ఏఐ ఏం చేస్తుంది, పబ్లిక్లీ అవైలబుల్ డేటాను అంతా తీసుకొచ్చి ఓపెన్ ఏఐలో ఫీడ్ చేసి దానిపైన అల్గారిథమ్స్ రాస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ ఏం చేస్తుంది, అదొక న్యూస్ పబ్లికేషన్స్ కదా, సో ఆ డేటాను అంతా తీసుకొని ఓపెన్ ఏఐలో పెట్టేసుకున్నారు అనేది వాళ్ళ అలిగేషన్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ను చూడకుండా చాలా మందికి ఓపెన్ ఏఐలోనే జనాలు చూస్తారు అనేది వాళ్ళ అలిగేషన్ అనమాట. సో ఇతను కూడా ముందు అది రీసెర్చ్ కాబట్టి ఓకే అనుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు అది ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయిన తర్వాత కాపీ రైట్స్ ను నిజంగా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారేమో అని ఇతను కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఓపెన్ ఏఐ ఏం చెప్తుందంటే మేము ఎక్కడ వైలేట్ చేసాము, పబ్లిక్లీ అవైలబుల్ ఉండే డేటానే కదా తీసుకున్నామని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. 2023 చివరి నాటికి 2024 ప్రారంభంలో అతనికి ఓపెన్ ఏఐ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నవాడు. ఈవెన్ సామ్ ఆల్ట్మెన్ పైన కూడా విమర్శలు ఎక్కువగా చేసేవాడు. సామ్ ఆల్ట్మెన్ CEO ఆఫ్ ఓపెన్ ఏఐ 2024 ఆగస్ట్ లో ఇతను చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ నుంచి రిజైన్ చేశాడు అనమాట. దాని తర్వాత అక్టోబర్ లో న్యూయార్క్ టైమ్స్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు అనమాట. వాళ్ళ మదర్ కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఓపెన్ ఏఐ గురించి పబ్లిక్ గా అతను అపోజ్ చేశాడు. వాళ్ళ మదర్ ఆ ఇంటర్వ్యూ చూసి మన ఇండియన్స్ మామూలుగా భయపడతాం కదా, అలానే వాళ్ళ మదర్ కూడా అతనికి నువ్వే ఎందుకు దాన్ని లీడ్ తీసుకుంటున్నావు, గ్రూప్ గా వెళ్తే బాగుంటుంది కదా, నీ ఫొటోస్ అంతా ఎందుకు ఇచ్చావు వాళ్ళకి అని అతన్ని వార్న్ చేసింది. లేదమ్మా నేను ఒక గ్రూప్ గానే వెళ్ళాలని అనుకుంటున్నానని కూడా అతను చెప్పాడు. November 21, 2024లో అతని బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి. అక్కడి నుంచినే వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసి చాలా హ్యాపీగా మాట్లాడాడు అనమాట. దాని తర్వాత సాటర్డే సండే వచ్చింది, అప్పుడేం వాళ్ళు కాల్ చేయలేదు. దాని తర్వాత వాళ్ళకి కాల్ చేస్తుంటే కూడా రిప్లై రాకుంటే వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారనమాట. పోలీసులు వెళ్ళి అతని అపార్ట్మెంట్ లో చూస్తే అతను చనిపోయి ఉన్నాడని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు సూసైడ్ అంటే వాళ్ళ పేరెంట్స్ దీన్ని నమ్మక వాళ్ళు ఏం చేశారంటే జార్జ్ వెబ్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తో కలిసి వెళ్ళి ఆ అపార్ట్మెంట్ ని చూశారు. జార్జ్ ఏమంటున్నాడంటే ఇది క్లియర్ కట్ మర్డర్ అని అంటున్నాడు. అతను పళ్ళు తోముకుంటూ టూత్ పిక్ యూస్ చేస్తుంటే ఎవరో వచ్చి బ్యాక్ నుంచి కొట్టారు, దాని తర్వాత కూర్చోబెట్టి అతన్ని కాల్చారు అని మాట్లాడుతున్నారు అనమాట. జార్జ్ ఇంకో పాయింట్ ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే పోలీసులు ఏమంటున్నారు, ఇది సూసైడ్ అంటున్నారు కదా, వాళ్ళు 14 minutes లోనే దీన్ని సూసైడ్ అని డిసైడ్ చేసేసారు. వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ ఉండింది కాబట్టి, అంటే మనకి సంక్రాంతి లెక్కన వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ టైప్ లో ఉంటుంది. సో దానికి వెళ్ళాలని హరిగా దీన్ని ఈవెన్ గన్ ఒక ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయో లేదో చూసుకోకుండా వాళ్ళు దాన్ని
సూసైడ్ అని చెప్పేశారు అని అతను అంటున్నాడు. వాళ్ళు ఇంటెన్షన్ గా చేశారని చెప్పట్లేదు, బట్ ఈ రీజన్స్ తో మాట్లాడుతున్నాడు అతను. ఏది ఏమైనా ఒక ఎక్సెప్షనల్ ఇండియన్ టాలెంట్ ని మనం కోల్పోయాం. తప్పు జరిగింటే మాత్రం అతనికి వాళ్ళ పేరెంట్స్ కి అయితే మాత్రం న్యాయం జరగాలి.